కావాలనే కొందరు ఆర్యవైశ్య నాయకులు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇందులో భాగంగా కొండా దంపతులకు తప్పుడు సమాచారం ఇచ్చారని మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు అన్నారు. వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య భవన్లో మీడియాతో మాట్లాడుతూ తాను అనారోగ్యం కారణంగా అమెరికాకు చికిత్స కోసం వెళితే గట్టు మహేష్ బాబు అనే నాయకుడు తనపై అసత్య ఆరోపణలు చేశారని తెలిపారు. ఇంత కూడా డిస్టర్బెన్స్ లేదు, వస్తాను, జనాలు కడతాను, సంతోషంగా పోతాను. పత్రికా సోదరులు కూడా ఇప్పుడు ఆ ఫోటోలు తీసి అన్ని తీసారు. ఏంటిది మీది దురహంకారం? ఏంటి ఈ దుశ్చర్య? చట్టం ఉన్నది. నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చట్టపరంగా పో, మేము కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఇదే గట్టు మహేష్ మీద పరువు నష్టం దావా వేస్తాను. 100% ఆయన మీద పరువు నష్టం దావా వేస్తా. సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం కూడా తప్పకుండా చేయడం జరుగుతుంది. ఆయన ఇచ్చినటువంటి ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంది. కాబట్టి ఆయనకు సహకరించే వ్యక్తులకు కూడా నేను తెలియపరుస్తున్నా. అధర్మానికి సహకరించకండి, ధర్మానికి సహకరించండి. ఇవాళ 700 రూపాయల కిరాయితోటి ఇవాళ 3 లక్షల పైన కిరాయి వచ్చేటట్టు చేసినాం. రేపు ఫ్యూచర్లో 10 లక్షలు, 12 లక్షల రూపాయలు దీని పర్మనెంట్ ఆదాయం వచ్చేటట్టు కూడా మేము చేస్తాం. ఇట్ ఈస్ మై ప్రామిస్ అండ్ ఇట్ ఈస్ మై ఛాలెంజ్. దాన్ని హర్షించగా, ఆమోదించగా చేస్తాను. నువ్వు నీ జీవితంలో చేసింది వైస్ హాస్టల్ బిల్డింగ్ ఎందుకు నువ్వు బాధ్యత తీసుకొని కట్టలే? తర్వాత వాసవి మాత టెంపుల్ ఉంది ములుగు రోడ్లో. నేను మేయర్ అయిపోయిన తర్వాత అదే వాసవి మాత టెంపుల్ 1,20,00,000 రూపాయలు మున్సిపల్ ఫండ్ శాంక్షన్ చేయించి పైన కమ్యూనిటీ హాల్ కట్టించినాం. కంప్లీట్ అయిపోయింది. వారు వచ్చిన తర్వాత పూర్తి సమాచారం తీసుకుంటాం. వితిన్ 3 to 6 months లోపల మొత్తం అన్ని కూడా మేము పత్రికా ముఖంగా, తర్వాత పోలీసుకు కూడా మేము అన్ని ఇస్తామని చెప్పినాక కూడా దీని మీద కావాలని చెప్పి అసత్య ఆరోపణలు చేసేసి, నిందలేసేసి సంఘం యొక్క ప్రతిష్టను మన వాళ్ళే దిగజార్చే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం. తర్వాత వచ్చేసి వితిన్ డేస్లలో కూడా ఈ మన అడా కమిటీ పనిచేసుకుంటూ, తర్వాత ఇంకొకటి ఏం చేసిందంటే మాధవ రాజేశ్వరరావు అంతకుముందున్నటువంటి ప్రధాన కార్యదర్శి ఒక చెల్లని పత్రం మీద నేను మన గేసి ఇచ్చేస్తున్నా, తర్వాత సంఘం బాధ్యతలు ఇచ్చేస్తున్నా అని చెప్పేసి చెల్లని పత్రం, అది ఎక్కడ కూడా ఆమోదయోగ్యమైన పత్రం కూడా కాదు, అట్లాంటి తప్పుడు పత్రం మీద రాసిచ్చేసి నేను వాళ్ళకి అప్పచెప్తున్నా అన్నాడు. దీనికి ఒక కోరం ఉంటుంది. ఆ కోరం ప్రకారంగా సభ్యులందరిది వాళ్ళు అందరితో ఆలోచన చేసి అది మన సభ్యులందరూ సహకారం తీసుకోవాలి, కోరం ఉండాలి, అవన్నీ తీసుకొని మనం అప్పచెప్పాలి. ఇది ఆయన ఒక సొంత ఆస్తి కాదు. ఆయన సొంత ఆస్తి ఉంటే ఆయన సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఇది సంఘము, దీనికి ఒక మెంబర్స్ ఉన్నారు, దీనికి ఒక కోరం ఉన్నది, ఒక అడా కమిటీస్ 9 మంది సభ్యులు ఉన్నారు. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక పేపర్ రాసి ఇచ్చేసి నేను అప్పచెప్పేసిన అని చెప్పి, ఈ పేపర్ మాకు అప్పచెప్పిండని చెప్పి పలానా గట్టు మహేష్ తర్వాత గోరట్లేయాలి